వాళ్ళు చూపించిన ఆచార్యులు ఇందులో ఏం రాసిచ్చారంటే 85% కలుస్తుంది అని. అంటే 8 కూటాలు కలిసొచ్చిందనమాట. ముగ్గురు ఇవ్వబడిన ఆ వాళ్ళ సర్టిఫికేట్, ఆ ఒపీనియన్, ఆ అస్ట్రాలజర్స్ ఇచ్చిన ఆ కూటాల్ని చూసి, ఆ కూటాలు కలుస్తాయనే లిస్ట్ కూడా వాళ్ళు నాకిచ్చారు. కలుస్తది. అయినా విడిపోయారు. కారణం ఏమని అడిగితే అబ్బాయి కూడా చెప్పట్లేదు. అమ్మాయి కూడా చెప్పట్లేదు. నేను చెప్పాను. ఈ జాతకాల ప్రకారం ఇంతకు ముందే చూసి చెప్పినట్టు ఆచార్యులు చెప్పినవన్నీ కరెక్టే. ఈ జాతకం కలిసింది అని. వాళ్ళు చెప్పినట్టు 8 కూటాలున్నాయి. ఆ 8 కూటాలు నక్షత్ర కూటాలు మాత్రమే. కావలసంటే మీరు కూడా పంచాంగాన్ని తీసి చూడండి. రాశికూటం, రాశ్యాధిపతి కూటం, వర్షకూటం ఇలాంటివన్నీ ఉంటాయి. స్త్రీ నక్షత్రానికి ఎలాంటి నక్షత్రాలు కలిసొస్తాయని కూడా రాసి ఉంటారు. ఇది నక్షత్ర కూటాలు మాత్రమే. అది టోటలా 10 కూటాలు. పంచాంగంలో రాసి ఉంటారు. కానీ చూస్తే పంచాంగంలో ఇవ్వబడిన 10 కూటాలు కలిసినప్పటికీ జాతకం కలిసి రాకపోతే